అస్మద్గురుభ్యో నమః. ఒక భక్తుడు తనేమో మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి యొక్క బృందావనం దర్శించాలని చెప్పి వెళ్దాం అనుకుంటే మధ్యలో జరిగినటువంటి ఒక సంఘటన ద్వారా అతను దారి తప్పి ఇటువైపుకి రావడం జరిగింది. విషయంలోనికి వెళ్ళబోయే ముందు పరమాచార్య స్వామివారి దివ్య పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒకసారి ఒక భక్తుడు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి వారి బృందావనం దర్శించాలని చెప్పి మద్రాసు నుంచి బాంబే మెయిల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అతడు చాలా నిద్రమత్తులో ఉన్నాడు. ఆ ట్రైను ఆ స్టేషన్లో ఆగగానే తను దిగవలసినటువంటి స్టేషన్ అదే అనుకుని గాబరాగా దిగేశాడు. ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత తీరా తను దిగిన స్టేషన్ బోర్డును చూస్తే అది గుంతకల్లు అని ఉంది. అరే దేవుడా, ఎంత పని జరిగింది, నేను ఇక్కడ దిగిపోయానేంటి అనుకున్నాడు. ఈ ట్రైన్లోనే శ్రీమఠం భక్తుడు జోషి అన్న ఆయన మిత్ర బృందం అందరూ కూడా ఆ ట్రైన్లోనే ఉన్నారు. వాళ్ళు ఆ ట్రైన్లోంచే దిగారనమాట. దిగుతూ ఇతను కంగారు గాబరాన్ని చూసి వాళ్ళ భక్తుడిని అడిగారనమాట విషయం ఏంటని. అడిగితే నేను నిద్రమత్తులో దిగిపోయాను, ఇక్కడ నేను మంత్రాలయం వెళ్ళాలి అని చెప్పాడు. అప్పుడు పరమాచార్య స్వామి వారు ఎక్కడున్నారంటే బళ్ళారి జిల్లా హంగరీలో ఉన్నారు. అక్కడ మకాన్ చేస్తూ ఉన్నారు. ఈ జోషి బృందం అంతా కూడా మహాస్వామివారి దర్శనం కోసం వెళ్తూ ఉన్నారనమాట. అప్పుడు జోషి అన్నాడు ఆ భక్తునితో, నువ్వు ఆదమరిచి తత్తరపాటులో ఇక్కడ దిగలేదు, ప్రశాంత స్థితిలోనే దిగో. సరే, హగరికి వెళ్ళి మహాస్వామి వారి దర్శనం చేసుకుందాం పదా అంటూ అతన్ని తమతో పాటు తీసుకెళ్లారు. జోషి మిత్ర బృందం అంతా కూడా మహాస్వామి వారికి సాష్టాంగం చేసి ఒక పక్కగా నించున్నారు. వేరే వాళ్ళకి దర్శనం ఇవ్వాలి కదా, మరి వాళ్ళు అందుకోసం వీలుగా ఉండేలాగా ఒక పక్కగా నించున్నారు. స్వామివారు ఎప్పట్లాగానే వచ్చిన వాళ్ళందరి యొక్క వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఈ మంత్రాలయ భక్తుడు రాగానే మహాస్వామివారు జోషితో అంటారు, ఇతను ఇక్కడికి రావాల్సిన వాడు కాదు, మీరు కానీ తీసుకొచ్చారా అని అడుగుతారు మహాస్వామి. ఆ భక్తుడు కొద్దిగా భయపడుతూ, మీ దర్శనం చేసుకోకుండా మంత్రాలయం వెళ్ళాలనుకున్నాను, అందుకనే వెళ్ళలేకపోయాను స్వామి అంటూ మంత్రాలయ భక్తుడు చెప్తాడు. మహాస్వామివారు అతన్ని దగ్గరగా పిలిచి చాలాసేపు అతనితో చిన్నగా మాట్లాడారు. అంటే రహస్యంగా మాట్లాడతారు కదా, అట్లాగా. అప్పుడప్పుడు ఆ భక్తుడు తల ఊపుతున్నాడనమాట, అవును అవును అన్నట్టుగా. ఆ భక్తుని తల్లిగారు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారు. అలాగా అని అడిగారు స్వామివారు. అవును అని చెప్పి బదులిచ్చాడు ఈ భక్తుడు. వెంటనే నువ్వు గయకు వెళ్ళు, గయకు వెళ్ళి మీ తల్లిగారికి శ్రాద్ధం పెట్టు, ఆవిడ ముక్తి పొందుతుంది అని చెప్పారు. ఆ తర్వాత ఆ భక్తుడు మళ్ళీ జోషి బృందం దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా కూడా వాళ్ళతో చెప్పి పరమాచార్య స్వామివారు గయకు వెళ్ళమన్నట్టుగా అక్కడ తల్లిగారికి శ్రాద్ధం పెట్టు అని చెప్పి ఆదేశం ఇచ్చినట్లుగా కూడా చెప్తాడనమాట. అప్పుడు జోషి అంటాడు వాళ్ళతోటి, బావిలో పడి చనిపోయినటువంటి ఆమె ఆత్మ మహాస్వామివారి దగ్గరికి వచ్చి తన యొక్క వ్యధను చెప్పుకుని ఉంటుంది. అందుకే మహాస్వామివారు వాళ్ళ అబ్బాయిని గుంతకల్లులో దిగేటట్లుగా చేసి తమ దర్శనానికి రప్పించుకున్నారు అని చెప్తాడనమాట జోషి. నిజం కూడా అదే జరిగింది. నిజం, ఈ సర్వేశ్వరునికి ఆత్మల భాష కూడా తెలుసు అనుకుంటా, లేదంటే ఆమె అలా బలవంతంగా ప్రాణాలు తీసుకుందని వారికి ఎలా తెలుస్తుంది? సామాన్యులు మనకేం తెలుసు? ఆయన అలా చెప్పారు అంటే ఆయన సర్వజ్ఞుడు కాక ఏంటి, క్రాంతదర్శులు కాక ఏంటి, నడిచే దేవులు కాక ఏంటి, అపార కరుణాసింధువు కాక మరేంటి? ఈ రకంగా అక్కడ ఆ భక్తుని యొక్క తల్లిగారికి కూడా విముక్తి కలిగింది ఆత్మ నుంచి. అలాగా స్వామివారి ఆత్మలకి ప్రేతాత్మలకి కూడా విముక్తి కలగజేసేటటువంటి సంఘటనలు వినడం అపూర్వం, అమోఘం. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. లోకా సమస్తా సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.